చేసుకుందాం. ఈ సమయంలో వాక్యాలకు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, సంఘంలోకి అలాగే ఫోన్లో వచ్చిన ప్రతి ఒక్కరికి, యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. తీసుకొచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలనైనా. వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి మీ తోడుంచి మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. ఇవాళ దేవుని యొక్క వాక్యానికి మనం వద్దాం. చూడండి, ఈరోజు వాక్యంలో దేవుని చేత కొనియాడబడిన స్త్రీలు, బైబిల్లో దేవుని చేత కొనియాడబడిన స్త్రీలు. కొంతమందిని మీ యొద్దకు తీసుకొని వస్తాను. ఒక ఆమె చాలా భక్తి కలిగిన ఆమె, యథార్థంగా ఉన్న ఆమె, కష్టాల్లో కూడా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా, మనుషుల చేత అవమానించబడుతున్నా, లోకంలో అందరి చేత తక్కువ చేయబడుతున్నా, తృణీకరించబడుతున్నా, దేవుణ్ణి వెంబడించిన ఆమె, ప్రజల మధ్యలో అవమానం ఉన్నప్పటికీ కూడా ఉన్నామె. మనం చూద్దాం. లూకాసు సువార్తకు వద్దాం. ఈరోజు లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఒక ఆమె ఎలిజబెత్ అమ్మ కనబడిద్ది. ఈ ఎలిజబెత్ అమ్మ మనం చూస్తే 1వ అధ్యాయం 24వ వచనాలు చూడండి. మనుషుల చేత చాలా తక్కువగా చేయబడుతున్న ఈమె జీవితాన్ని చూస్తాం. చూడండి, ఎలిజబెతు గర్భవతి అయి మనుషుల మధ్యలో నాకుండిన అవమానమును తీసివేయుటకు. చాలు. ఈ వచనంలో మనం చూస్తే 1:6లో చూస్తే వాళ్ళు యథార్థవంతులు, దేవుని దృష్టికి భయభక్తి కలిగిన వాళ్ళు, దేవుని దృష్టిలో నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవుని ఆజ్ఞలు అనుసరించిన స్త్రీగా కనబడిద్ది ఆమె. భర్తతో సేవలో పాలు పంచుకున్న ఆమె కూడా కనబడిద్ది ఈమె ఎలిజబెత్. ఈమెలో మనం చూస్తే మనుషుల చేత తక్కువ చేసిన దేవుని కృపతో మనుషుల మధ్యలో చాలా తక్కువ చేయబడింది, అవమానపరచబడింది, తృణీకరించబడింది. తక్కువ చేయబడిన దేవుడు ఏ మనుషుల మధ్యలో అయితే తృణీకరించబడిందో, తక్కువ చేయబడిందో, అక్కడే దేవుడు ఆమెను అందరి మధ్యలో పైకి లేవనెత్తాడు. ఆయన కృప ఎలాంటిదంటే, అందరి చేత తక్కువ చేయబడినప్పుడు, నిందించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు, ఏ మనుషుల చేత నువ్వైతే నిందించబడతావో, అవమానపరచబడతావో, అదే మనుషుల మధ్యలో ఆయన కృప, నువ్వు భక్తిగా ఉంటే, నమ్మకంగా ఉంటే, విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను మరలా పైకి లేవనెత్తుతాడు అని ఎలిజబెత్ అమ్మలో మనం నేర్చుకుంటాం. మొదటి మాట మనం చూస్తాము, దేవుడు వాక్యం మన స్థితిని మారుస్తుంది, అసాధ్యమైన సాధ్యముగా మారుస్తుంది. దేవుని ఏంటంటే చెప్పండి, అసాధ్యమైనది సాధ్యమవుతుంది దేవుని వాగ్దానాలు. ఈమె లేఖనాల్లో మనం చూస్తే ఈమె వాగ్దానాలు ఆలస్యమైన, దేవుని కార్యాలు ఆలస్యమైన, దేవుడు చేసే కార్యాలు లేట్ చేసినా ఈమెలో విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు, భక్తిలో ఏమీ తగ్గలేదు. అలాగే దేవునితో ఉన్న నమ్మకం ఏం తగ్గకపోయినా ఈమె అసాధ్యమైన కార్యాలు ప్రభు ఎలా చేయాలంటే, ఆమె కష్టాలలో కూడా, నిందల మధ్యలో కూడా, అవమానాల మధ్యలో కూడా ఆమె దేవునిపై నమ్మకాన్ని తక్కువ చేయలేదు. మనం మొదటి మాట మనం నేర్చుకుంటాం. చూడండి, సంఘానికి మనం ఈ సంఘం ఏం నేర్చుకోవాలంటే, మనుషుల చేత తక్కువ చేయబడినప్పటికీ, మనుషుల చేత తక్కువ చేయబడినప్పటికీ కూడా మొదటగా దేవుడు ఆమెను పైకి లేవనెత్తాడు. మొదటి మాట ఏం చెప్పండి, మనుషుల చేత ఆమె తక్కువ చేయబడినప్పటికీ, నిందించబడినప్పటికీ, అవమానకరంగా ఆమె స్థితి ఉన్నప్పటికీ కూడా ఆమెను దేవుడు ఏం చేశాడు, ఆమెను పైకి లేవనెత్తాడు. మొదటిది. రెండవది, పరిశుద్ధాత్మతో నిండిన స్త్రీ. ఈమె రెండో మాట ఏం చూడండి, అదే మాట చూడండి. లూకాసు సువార్త 1:41 చూద్దాం. చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం 41. ఎలిజబెతు మరియా వేసెను. ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొని, ఇక్కడ చూడండి, ఈ ఎలిజబెత్ ఆమె గురించి మనుషుల చేత తక్కువ చేయబడింది, తృణీకరించబడింది, అయినా దేవుని విశ్వాసంలో, కష్టాల్లో కూడా ప్రభువును వదిలిపెట్టలేదు. రెండవది, ఈమె పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆమె. ఏమి నింపబడిన ఆమె? స్త్రీలు కూడా ఆ రోజుల్లో పాత నిబంధనలు చూస్తే, అప్పుడు పాత నిబంధన కాలంలో, యేసుప్రభు రాని కాలం అంతా కూడా పాత నిబంధన కాలం, జక్కరే కాలంలో. అయితే ఆ టైంలో కూడా ఈమె సేవకురాలు ఉండి కూడా ఈమె నింపబడిందంట, పరిశుద్ధాత్మచేత నింపబడింది. ఎవరు దేవుని ఆత్మచేత నింపబడతారో అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు.
నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే ఆమె ప్రవచన రీతిగా మరియమ్మతో తర్వాత వచనాల్లో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని ఆత్మచేతను నింపబడాలి. మొదటి మాట, మనుషుల చేత తక్కువ చేయబడిన దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. రెండో మాట, దేవుని ఆత్మచేత నింపబడిన స్త్రీ, పరిశుద్ధాత్మలో నింపబడిన స్త్రీ తర్వాత మరియమ్మ గురించి మాట్లాడుతుంది. మూడో మాట, దేవుని వాగ్దానములు యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు. ఎన్నో సంవత్సరాలు లేట్ అయినా దేవుడు ఇచ్చిన వాగ్దానాల మీద నమ్మకం ఉంచింది. దేవుని వాగ్దానం మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో ఎటువంటి సిచ్యువేషన్లో కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు మన దేవుడు. మొదటి మాట మనం నేర్చుకుంటాం. ఈమె ఎవరు చెప్పండి? ఈమె మనుషుల మధ్యలో ఎలాగుంది? అవమానం పొందుకున్న స్త్రీ, మనుషుల మధ్యలో తృణీకరించబడిన స్త్రీ. ఏ మనుషుల మధ్యలో తృణీకరించబడిందో, ఏ మనుషుల మధ్యలో అవమానపరచబడిందో, ఏ మనుషుల చేత తక్కువ చేయబడిందో అదే మనుషుల మధ్యలో దేవుడు ఈమెను పైకి లేవనెత్తాడు. అసాధ్యమైన కార్యాలు ఈమె జీవితంలో సాధ్యపరిచాడు. ఈమె నమ్మకం, విశ్వాసాన్ని బట్టి కష్టాల్లో కూడా ప్రభువును వదిలిపెట్టలే. అలాగే రెండో మాట చూస్తాము, మనుషుల చేత తక్కువ చేయబడిన దేవుడు ఈమెను పైకి లేపట్టాడు. రెండవది, పరిశుద్ధాత్మ చేత ఏమైంది? నింపబడింది. రెండవ మాట, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మూడో మాట చూస్తే, దేవుని వాగ్దానములు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడు అని వాక్యం సెలవిస్తుంది. ఇది మొదట్లో ఎలిజబెత్లో నేర్చుకున్న మొదటి లక్షణం ఏంటని చెప్పండి? అవమానం పొందిన స్థలంలో కూడా ఈమె దేవునికి ఎలాగుంది? నమ్మకంగా ఉన్న స్త్రీ. ఇలాంటి వారిని దేవుడు కొనియాడుతాడు. హల్లెలూయా. మొదటి మాట, దేవుని చేత కొనియాడబడిన స్త్రీ. అలాగే మొదటి మాట. రెండో మాట చూస్తే మరియమ్మను మనం చూస్తాం. దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ. ఎవరి చేత ఎన్నుకోబడిన స్త్రీ? ఏమో మనుషుల చేత కాదు. ఏమో ఎవరి చేత ఎన్నుకోబడింది? అదే వాక్యం మనం చూద్దాం. చూడండి ఒకసారి రండి. లూకా సువార్తలో ఈమె గురించి చెప్పబడుతుంది. మరియమ్మ గురించి 28వ వచనం మనం చూస్తాం. 1వ అధ్యాయం 28వ వచనంలో, ఆ దూత లోపలికి వచ్చి, దయా ప్రవక్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని. ఈమె ఎవరి చేత ఎన్నుకోబడింది చెప్పండి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? దేవదూత వచ్చి మరియమ్మతో మాట్లాడుతుంది అని ఇక్కడ చూడండి. ఈమె దేవుని చేత ఎన్నుకోబడిన ఆమె. దేవుని చేత ఎన్నుకోబడిన వారికి జీవితాల్లో నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి. మరియమ్మకు అనేక నిందించబడిన ఆమె జీవితంలో, తృణీకరించబడి. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడతారమ్మా, నువ్వు కన్యక గర్భవతివై కుమారుని కంటావని యెషయా పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు ఇక్కడ చెప్తాడు దేవుడు. పాత నిబంధనలో కన్యక గర్భం ధరిస్తుందనే మాట ఈమె జీవితంలో దేవుడు మాట్లాడతాడు. రెండవ మాట, దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ. ఈమె ఎలాంటిదంటే దేవుని కృప పొందుకున్న స్త్రీ. ఆ మాట చూడండి, 1:30 వచనంలో చూద్దాం. దేవుని కృప పొందుకుంది ఈమె. చూద్దాం, లూకా సువార్త 1వ అధ్యాయం 30 వచనం. కుమారుని కని ఇక్కడ 5 వచనాల్లో మనం 30 వచనంలో చూస్తే, భయపడకు మరియా, దేవుని కృప పొందిన దానవు అన్రి. ఏమొచ్చి మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు వచ్చి మాట్లాడుతూ, నువ్వు దేవుని వలన కృప పొందుకున్నావు, ప్రత్యేకమైన కృప. ఆ రోజులలో అనేక స్త్రీలు ఉన్నప్పటికీ కూడా, ఎంతోమంది యవనస్తులు ఉన్నప్పటికీ ఈమె మీదకే దేవుని కృప వచ్చింది. ఆ రోజుల్లో చాలామంది యవనస్తులు ఎదురు చూసేవారంట. యేసుప్రభు కాలంలో, యేసుప్రభు పుట్టక ముందు మాలో ఆయన జన్మిస్తాడని అనేకులు ఎదురు చూశారంట ఆ దినాల్లో. కానీ ఈమె కృప ఎవరు ఎన్నుకున్నారు? ఏమని? దేవుడే ఈమెను ఎన్నుకున్నాడు. భయపడకు. నువ్వే సిచ్యువేషన్లో భయపడుతున్నావో భయపడొద్దు. నువ్వు దేవుని వల్ల ఏం పొందుకున్నావు? కృప పొందుకున్నావు. కృప ప్రత్యేకమైన రీతిలో చూడండి, కృప మనుషులు రక్షింపజేస్తుంది. అలాగే దేవుని ఎన్నుకోబడి మరియా ధన్యురాలు అన్నది. ఏమన్నారు? ఎలిజబెత్ ఏమన్నది? ఏమని? ధన్యురాలు. ఎందుకు ధన్యురాలు అన్నారు ఆమెని? మరియను ఎందుకు ధన్యురాలు అంటే, స్త్రీలందరిలో కంటే కూడా యేసయ్య ఆమెలోకి వచ్చాడు కాబట్టి ఆమె ఏమైంది చెప్పండి? ధన్యురాలు. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం మరియ విషయంలో నేర్చుకుంటే, మొదటి 2 మాటలో చూస్తే మరియా ధన్యురాలు. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, 42వ వచనమా, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు. స్త్రీలందరిలో నువ్వేం చేయబడ్డావు అంటే, ఆ రోజుల్లో ఉన్న స్త్రీలందరిలో కంటే కూడా ఏమేమైంది? ఆశీర్వదించబడి ధన్యురాలైంది. వాక్యం చెప్తుంది, యేసయ్య ఎవరిలో జన్మిస్తాడో. 49 చూడండి ఒకసారి, 49వ వచనం. ఇవి మొదలుకొని
అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటుంది. యేసయ్య ఎవరి హృదయంలోకి వచ్చినా, యేసయ్య ఎవరిలోకి వచ్చినా వారు ఏమవుతారంటే ధన్యులు, ఆశీర్వదించబడిన వాళ్ళు, దేవుని చేత దీవించబడిన ఆమె. ఈమె ధన్యత ఎందుకంటే ఈమె గర్భంలోకి ఎవరు వచ్చారు చెప్పండి? యేసు ప్రభు వచ్చాడు. రెండోది, ఈమె ధన్యురాలను ఎందుకు అంటుందంటే ఆమె గర్భం ధరించింది కాబట్టి క్రీస్తు ఎవరి హృదయంలో వస్తాడో వారి హృదయాలు ఏమవుతుంది చెప్పాలన్నా ఏమో ధన్యులు అవుతారు. యేసు ప్రభు ఒకరోజు ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఒక ప్రాంతంలో వెళ్ళి యేసు ప్రభు సువార్త చెప్తా ఉంటాడు. అయ్యా నిన్ను కన్నిన గర్భము ధన్యురాలనే ఒక ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఒక యేసు ప్రభు మాట్లాడుతూ ఒక ప్రాంతంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ యేసు ప్రభు అంటాడమ్మా నిజమే, నేను నా తల్లి ధన్యురాలే, కానీ ఎవరి వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు ఇంకా ధన్యులు అంటాడు యేసు ప్రభు వారు. ఏమంటారు? మరీ ధన్యులు అంటాడు. ఎవరైతే వాక్యము యేసయ్య ఎవరి హృదయంలోకి వస్తాడో, ఎవరు వాక్యాన్ని అనుసరిస్తారో మరియమ్మ కంటే కూడా వారు ధన్యులని యేసుప్రభు చెప్తాడు. వాక్యంలో ఉంది ఆ మాట. కాబట్టి మీకు చెప్పవలసిన మాట ఏంటంటే మరియమ్మలోకి యేసయ్య రావడం వల్ల ఆమె ధన్యురాలైంది, దేవుని చేత ఎన్నుకోబడింది. ఇక్కడ మనం కూడా దేవుని చేత ఇక్కడ ఉన్న వాక్యం దొరికింది. వాక్యము చదువు. లూకాసు వార్తన ఎన్నోది? లూకాసు వార్త 11:27 చదవమ్మా. 11:27-28 చదువుదాం ఒకసారి చూడండి. ఒక స్త్రీ ఆయన చూచి నిన్ను మోసిన గర్భము ధన్యములైనని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరి అబ్బా ఎంత మాట మరియమ్మ ఎందుకు ధన్యులైందంటే ఆమంటది నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటది. మరియమ్మ ఏమంటది చెప్పండి? నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక, నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక, నీ ఉద్దేశాలు నా జీవితంలో జరుగునుగాక, నీ ఆలోచన నా జీవితంలో జరుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు చాలా మంచిగా చెప్తున్నాడు. యేసు ప్రభు ఎవరి హృదయంలో ఉంటాడో వాక్యం వినేవారు కాదు, వాక్య ప్రకారం నడుచుకునేవారు మరి ధన్యులు అంటాడు. రెండో మాట, ఎవరు ధన్యులు అంటే దేవుని చేత నువ్వు నేను ఎన్నుకోబడిన వారి జీవితాలు ఎలా ఉండాలంట వాక్యం వినడమే కాదు, వాక్యాన్ని ఎవరైనా అనుసరిస్తారో మరియమ్మ కంటే కూడా ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళవు, దేవుని చేత ఎన్నుకోబడిన జీవితం మనం ఉన్నాం అన్నమాట. సంఘం దేవుని చేత ఎన్నుకోబడిన వారు, ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. కాబట్టి ఈ లోకంలో చాలామంది ఉన్నారు, అనేక కులాలు మతాలు జాతులు ఉన్నారు లోకంలో, ఎంతోమంది మన బంధువుల్లో ఉన్నారు. వారిలో కంటే కూడా దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నేను ఈ మందిరంలోకి తీసుకొచ్చాడు, దేవుని సన్నిధిలోకి తీసుకొని వచ్చాడు. రెండో మాట. మూడో మాట, కష్టకాలంలో కూడా దేవుని విడిచిపెట్టని స్త్రీ, కష్టకాలంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టని స్త్రీ. 3వ చూద్దాం చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 36 నుంచి చదువు చూడండి. కష్టాల్లో కూడా దేవుని విడిచిపెట్టని స్త్రీ ఇంకొక ఆమె కూడా చూద్దాం. 2వ అధ్యాయం చూద్దాం చూడండి అమ్మా, చదువురా. 2:36. ఆషూరు గోత్రికురాలు అన్నా ఒక ప్రవక్తిని ఉండెను. బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబగులు సేవ చేయుచుండెను. ఇక్కడ ఈ మాటలు మనం చూస్తే 36 చూస్తే, కష్టకాలంలో కూడా భర్తను కోల్పోయాక ఎందుకు ప్రభా నా యవన జీవితంలో నా భర్తను తీసేసావని చాలామంది దేవుని మీద కోపపడి అలిగే వాళ్ళు ఉంటారు. చాలామంది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. కష్టాలు యవన కాలంలో భర్త చనిపోతే దేవుని ప్రేమించడం అంత సులువు కాదు. కష్టాలలో యవన ప్రాయంలో ఎన్ని సంవత్సరాలు దేవుని సేవించిందంటేమా 84 సంవత్సరాలు యవన ప్రాయంలో భర్తతో 7 సంవత్సరాలు సంసారం చేసిందంట. ఏమో కుటుంబం సంసారం కలిగిన ఒక ఆమె జీవితం. అలాగే యవన జీవితంలో ఉన్నప్పుడే భర్త చనిపోయాడు. అలాంటి కష్టకాలంలో కూడా, ఒంటరి పరిస్థితిలో కూడా కృంగిపోక బలహీనురాలు కాకుండా చూడండి, ఇక్కడ ఒక స్త్రీ ఒక ప్రవక్తినిగా పిలువబడిద్ది మనకి. ఎవరు చెప్పండి? హన్నా. కొత్త నిబంధనలో హన్నా ప్రవక్తని. కష్టకాలంలో కూడా ఏం చేసి చెప్పండి? భర్తను కలిగిన స్త్రీ. చాలా కాలం భర్త లేకుండానే ఉంది. మనుషుల దృష్టిలో ఒక స్త్రీ బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు ఆమె సేవలో వినియోగించుకున్నాడు. మనుషుల దృష్టిలో ఎలా ఉంటారు చెప్పండి?
స్త్రీలు కొంచెం బలహీన ఘటులుగా కనబడతారు. మనుషుల చేతిలో చాలా తక్కువగా కనబడతారు స్త్రీలు. మనుషులు స్త్రీల్ని కొంచెం తక్కువ చూపు కూడా చూస్తారు. కానీ ఆ రోజుల్లో స్త్రీలను చాలా తక్కువ చూపు చూసేవారు యూదులు, అబ్రాహం సంతానం కూడా. అయితే కానీ ఇక్కడ మనుషుల దృష్టిలో చాలా తక్కువగా కనబడుతున్న ఏమో బలహీనంగా ఉన్నప్పటికీ దేవుని సేవలో బలంగా ఉపయోగపడిన స్త్రీ ఏమా. యేసు ప్రభు వారి గురించి మంచి ప్రవచన రీతిగా మాట్లాడింది. తర్వాత యేసయ్య ఆ గడియలో చూస్తుంది. 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంది కాబట్టి 37 భర్తను కోల్పోయి కూడా దేవుని సన్నిధిలో ఉండేది. భర్తను కోల్పోయి కూడా ఎక్కడ ఉంది చెప్పండి? దేవుని సన్నిధిని ప్రేమించింది, మందిరంలో నివాసం చేస్తుంది, ఎక్కువ సంవత్సరాలు దేవునికి ఏం చేస్తుందేమా? ఉపవాసము, ప్రార్థన, రాత్రింబగలు చేస్తూ ఉందంట. హల్లెలూయా. మనుషుల దృష్టిలో తక్కువగా కనబడ్డ కష్టకాలంలో యవన జీవితంలో భర్తను కోల్పోయి కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఎవరిని విడిచిపెట్టలేదు? ప్రభువును వదిలిపెట్టలేదు. నా దేవుడు ఎందుకు ఇట్లా నాకు నష్టం చేశాడు, దేవుడు ఎందుకు ఇలాంటి అపాయం నాకు కలగజేశాడని సనగకుండా దేవుని సన్ని, ఏ దేవునితో కొంత కష్టం కలిగినా దేవుని సన్నిధిలో కలిగి ఏం చేస్తుందంట? ఉపవాసాలతో ఉంటుందంట, ప్రార్థనలతో ఉంటుందంట, దేవుని సేవ చేస్తుంది. నేను ఇక్కడ ఏం రాసుకున్నంటే కష్టం తర్వాత కూడా దేవుని సన్నిధిలో ఉండే స్త్రీ ఏమో. ఏంటంటే చెప్పండి, కష్ట సమయంలో కూడా దేవుని సన్నిధిలో ఉండే స్త్రీ, దేవుని చేత కొనియాడబడిన స్త్రీ ఈమె. యేసును చూసిన లూకా సువార్త 30 చూస్తే కష్టాల్లో కూడా దేవుని సన్నిధిలో విడవకుండా ఉండాలి, ఉపవాస ప్రార్థనలో ఉండాలి, క్రీస్తు చూడకుండా ఆమె చనిపోలేదు. ఈ 2వ అధ్యాయంలో యేసు ప్రభు పుట్టి మందిరాన్ని తీసుకొని వస్తారు మరియమ్మ, యోసేపులు. అప్పుడు ఎవరిని చూసింది ఈమె? ఎవరిని చూసింది చెప్పండి? యేసు ప్రభువును చూసింది. 2వ మాటలో మనం చూస్తున్నాం, కష్టాలలో కూడా, భర్తను కోల్పోయినప్పుడు కూడా, ఒంటరైనప్పుడు కూడా దేవుని సన్నిధిని వదిలిపెట్టలేదు, దేవుని మందిరాన్ని వదిలిపెట్టలేదు, దేవునితో సహవాసం వదిలిపెట్టలేదు. అయినా దేవుని ఉపవాసాలుంటూ ఆ దేవునికి అనేక దినాలు దేవుని సేవలో ఉపయోగించబడిన స్త్రీ. మనుషుల చేత తక్కువ చేయబడిన, మనుషుల చేత ఆ రోజులు చాలా తక్కువ చేయబడేవారు స్త్రీలు. అయినా దేవునికి బలంగా ఈ స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ప్రవక్తనిగా ఉంది. ఎవరు చెప్పండి? పాత నిబంధనలో స్త్రీలు చాలా తక్కువ మంది ఉంటారు ప్రవక్తనులు. కానీ ఆ దినాల్లో చూస్తే ఈమె ఎలా ఉందంటే చెప్పండి? ప్రవక్తనిగా ఉంది ఈమె. ఈమె 3వ మాట, మొదటి మాట ఏం చూస్తున్నాం చెప్పండి? మొదటి మాట ఏం చెప్పండి? మనుషుల మధ్యలో నిందలు పొందిన దేవుని ఎలా ఉంచేది? నమ్మకంగాను యథార్థంగా ఉన్నది. మొదటి మాట. 2వ మాట మనం చూస్తాం, దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ. 3వ మాట, కష్టకాలంలో కూడా దేవుని కొరకు నిలబడిన స్త్రీ. 3వ మాట. 4వ మాట మనం చూద్దాము. 4వ మాట 4వ అధ్యాయం 38, 39 చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయము 38, 39. చూడండి, దేవుని వాక్యం అధికారము గలది. ప్రతి వ్యాధి కూడా ఆయన అధికారానికి లొంగిపోతుంది. ప్రతి వ్యాధి, వ్యాధి అయినా, ఎంత రోగమైనా, ఎలాంటి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు కూడా ఆయన వాక్కు ఎంత శక్తి కలిగిందంటే, అప్పటి వరకు జ్వరంతో ఏముందంటే చెప్పండి? జ్వరంతో ఉంది, పడుకొని ఉంది, లేవలేని పరిస్థితులు. ఎవరు చెప్పండి? పేతురు అత్త ఎక్కడ తీసుకొచ్చాడంటే ప్రభు దగ్గర తీసుకొని వచ్చాడు. చూడండి, మన వ్యాధుల బలహీనతలో కూడా యేసును ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, ప్రతి విధమైన వ్యాధిపై యేసుకు అధికారం ఉన్నది. హల్లెలూయా. ప్రతి వ్యాధి పైన, ఎలాంటి రోగం పైన, వ్యాధి పైన కూడా యేసయ్యకి ఏమని చెప్పండి? ఒకరోజు శోభమన సువార్తమ అనుకుంటాను, వీళ్ళిద్దరిలో ఒకరోజు జ్వరంతో భయంకరమైన సువార్తమ అనుకుంటాం. మన దగ్గర స్టార్టింగ్లో కొత్తగా సేవలోకి వచ్చినప్పుడు సువార్తమ భయంకరమైన జ్వరంతో ఉంది. జ్వరంతో ఉంటే చిన్న ప్రార్థన చేశాను, దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చాడు ఆమెకి. అప్పుడు ఆమె పని చేసుకుంటుంది, ఉద్యోగం చేస్తుంది. కానీ అప్పుడు జ్వరముతో ఉన్నామే, ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దేవుడు అద్భుతమైన స్వస్థత దేవుడు ఏం చేశాడు? ఆమెకి కార్యం చేశాడు. జ్వరాల నుండి, రోగాల నుండి, ప్రతి వ్యాధి నుండి కూడా ప్రభు స్వస్థత పరచగలిగిన వాడు. మనం ఆయన రోగం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలా? ఎవరిని ఆశ్రయిస్తుందంటే యేసును. అలాగే యేసు వాక్యాన్ని, వ్యాధి శక్తులన్నిటిపైన అధికారం ఉంది. ఆరోగ్యం పొందిన తర్వాత యేసు ఏం చేస్తుందేమా? పరిచర్య. దేవుని చేత నువ్వు మేలు పొందుకున్నాక ఎవరికి పరిచర్య చేయాలా? దేవుని మందిరంలో దేవుని పనులు ఏం చేయాలా? నేను మొన్న నిర్మల్కి వెళ్ళాను. చిన్న పిల్లలు కూడా దేవుని మందిరంలో పనిచేస్తూ ఉంటారు. అక్కడ పరిచర్యలో చూస్తే మనకు దేవుడు మేలు చేసినప్పుడు, మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుని పనులు మనం కూడా ఏం చేయాలా? ఏమో చూడు, మంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఆయుష్ ఇచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఈమెకేం యేసయ్య పరిచర్య చేసిందా లేదా? మనం కూడా దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, చేసిన మేలు బట్టి ఆయనకు మనం ఏం చేయాలా?
పరిచర్య చేయాలి. ఇది ఎన్నో మాట అంటే 4వ మాట. 5వ మాట, నీ విశ్వాసం గొప్పది అన్నాడు యేసు ప్రభువారు. ఆమె విశ్వాసాన్ని పొగిడాడు. ఆమె ఒక ఊరు చెప్పండి. ఆమె మత్తయి సువార్త 15వ అధ్యాయం నుంచి 22వ వచనం వరకు, 22 నుంచి 28 వచనాలు ఈ మధ్యలో చదివితే ఒక కానాను స్త్రీ ఉంటుంది. ఈమె యేసు ప్రభువారు ఈమె విశ్వాసాన్ని గొప్పది అని మాట్లాడి, ఈరోజు ఎన్ని కోణాలు? 7 రకాల స్త్రీల గురించి చెప్తున్నాను. 5వ రకంలో చూస్తే విశ్వాసం గొప్పది అన్నాడు. ఏమన్నాడు? చాలా పట్టుదల కలిగింది. విశ్వాసం ఎలాంటిదంటే పట్టుదల కలిగింది. సమస్యలో దేవుని దగ్గర రావడమే కాకుండా యేసు మౌనంగా ఉన్నాడు. చూడండి, ఆ మాట చదవండి. మత్తయి సువార్త ఒకసారి చదువుతాను చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 23 చదవండి. గొర్రెల యొద్దకే నేను పంపబడలేదు అనే మాట ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు. కాబట్టి ఎవరి యొద్దకు వచ్చాడంటే ఆయన? మొదట ఎవరి యొద్దకు వచ్చాడంటే ఆయన? ఇశ్రాయేలు యొద్దకు. మనం అన్యులు. కానాను స్త్రీ ఎవరంటే నోహు కుటుంబంలోంచి కానాను ఒక ఆయన ఉంటాడు. 3 కొడుకులు. నోహుకు ఎంతమంది కుమారులు? 3. ఆ 3 కుమారులో కానాను శపించబడినవాడు. ఎలాంటి వాడు? శపించబడినవాడు. ఆ రోజు నుంచి తండ్రి యొక్క శాపాన్ని పొందుకున్నవాడు. తండ్రి దిగంబరై ఉన్నప్పుడు, తండ్రి వస్త్రాలు చూసినప్పుడు తండ్రి లేచి శాపాన్ని పెడతాడు. అప్పుడు మనం చూస్తే ఈ ఆ వంశం నుంచి వచ్చిన ఆమె శపించబడిన జీవితం, దేవునికి దూరంగా ఉన్న జీవితం ఇది. అయినా ఈమె విశ్వాసం చూడండి. యేసుప్రభు మౌనంగా ఉంటున్నాడు. ఆమె కేకలు వేస్తుంది. యేసుప్రభు శిష్యులు ఏమన్నారు? పంపించేద్దాం ప్రభు అన్నారు. అయినా ఆయన మౌనంగా ఉంటున్నాడు. అంటే మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. కొన్నిసార్లు విశ్వాసాన్ని ఏం చేస్తాడు? కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. వెంటనే జవాబు ఇవ్వలేదు. యేసయ్య మౌనంగా ఉన్నాడు. నీ విశ్వాసానికి కూడా కొన్నిసార్లు ఆలస్యం చేసి పరీక్ష చేస్తాడు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ పిల్లల విషయంలో సమస్యలు. ఆమె బిడ్డ కొరకు వచ్చింది ప్రభు దగ్గరికి. నా బిడ్డ దెయ్యం పట్టింది, బహు రోగంతో ఉంది నాయన, దెయ్యం పట్టి వ్యాధితో ఉంది, నువ్వు ఒక్కసారి బాగు చేయమని అడిగితే ప్రభును అడిగిన వెంటనే యేసయ్య ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు, మాట్లాడతలేడు. నేను నశించిన గొర్రెలే ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చిన అంటున్నాడు, మీ కొరకు రాలేదంటున్నాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. ప్రార్థన ఆలస్యమైన యేసు ఆలస్యం చేసినా విడిచిపెట్టలేదు. చూడండి, ఆలస్యం చేసినా యేసుని వదిలేసిందేమా? దేవుడు మౌనంగా ఉంటున్నాడు, ఇశ్రాయేల్ కొరకు వచ్చిన అంటున్నాడు. అయినా ఏం మాట్లాడుతుందేమా? ఏమంటుంది? ఆలస్యం చేసిన ప్రభు కార్యం ఆలస్యమైనా విశ్వాసాన్ని వదిలిపెట్టిందా? ప్రభువును వదిలిపెట్టిందా? అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయిందా? కార్యం జరగక నీ గురించి నేను రాలేదమ్మా అని చెబుతున్నా ఏమైనా వదిలేసిందా? వదలలేదు. అయినప్పటికీ చూడండి, దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అయినా యేసు చేసిన కార్యాలు ఆలస్యం చేసినా ఆమె విడిచిపెట్టలేదు. కాబట్టి ఆమె ఏమన్నాడంటే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తుంది. పట్టు విడవకుండా అడిగింది మరలా అడుగుతుంది. దేవుడు కార్యం చేయకపోయినా మరలా అడుగుతుంది. అందుకే ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఏమన్నాడు? అందుకే ఇక్కడ మన ప్రార్థనలు కొన్నిసార్లు చూడండి, మన ప్రార్థనలు వెంటనే సమాధానం రాకపోయినా విశ్వాసం కోల్పోవద్దు. విశ్వాసము మనకు కుటుంబాల మీద, పిల్లల మీద కూడా ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుంది? ఎందుకు ఆలస్యమైనా, సమాధానం రాకపోయినా, దేవుడు జవాబు వెంటనే ఇయ్యకపోయినా యేసయ్యను వదులుతుందా? పట్టు విడుస్తుందా? కార్యం చేసే వరకు వదిలిపెడుతుందా? యేసు ప్రభు కుక్క అన్నాడు, ఆయన వదిలిపెట్టిందా? వదిలిపెట్టలే. అయినా ప్రభువును వదిలిపెట్టకుండా, పట్టు విడవకుండా, నిజమే ప్రభువా, యజమానుడు బల్ల కింద రొట్టెలు పెడితే కుక్క పిల్లలు తింటాయి కదా అని మొన్న ఒక రోజు ఒక దగ్గరికి అడిగితే, ఒక కుక్కకి ముందు పిల్లల కంటే కూడా ఫాస్ట్గా నాకేం చెప్తున్నాడంటే, ముందు కుక్కకి పెట్టి తర్వాత నీ పిల్లలు తీసుకుపోమంటుందంట. కుక్క డోరు కానీ ఉంటుందంట, వాళ్ళ ఇంటి డోరు కానీ. ఆ పాస్టర్ కుక్కని బాగా పెంచుతున్నాడు. పెంచుతూ ఆ కుక్క నమ్మకంగా ఉంటుంది. ఆ ఇంట్లో, ఆ చర్చికి నమ్మకంగా ఉంటుంటే ఆ కుక్క ఏం చేసిందంటే, ఈ పాస్టర్ గారు అంటుండు, నువ్వు చికెన్ తెచ్చినా ముందు చికెన్ దానికే పెట్టాలంట. ఏది తెచ్చినా ముందు దేనికి పెట్టాలా? ముందు నాకు పెట్టి తర్వాత నీ పిల్లలకి పెట్టుకుంటుందంట కుక్క. అట్లా సైకిల్ చేస్తుందంట. అది ఇప్పుడు ఎవరికి పెట్టాడు? ఇక్కడ యేసుప్రభు అన్నాడు, నువ్వు కుక్క అన్నా కానీ యేసయ్యను వదిలేసిందా? వదలే. ఆమె విశ్వాసాన్ని పరీక్షించింది. ప్రార్థనకు ఆలస్యమైన కూడా ప్రభుని వదిలిపెట్టలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన బతిమాలుతూ వచ్చింది. దేవుడు ఆమెను వదిలిపెట్టలేదు. కాబట్టి చూడండి, దేవుడు ఆలస్యం చేసిన నీ విశ్వాసం ఏముండదు,
తగ్గకూడదు. విశ్వాసంలో నువ్వు బలంగా ఎంతగా ఉంటావో కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు ప్రభు, కొన్నిసార్లు సమాధానం కూడా ఇవ్వడు ప్రార్థనలకు. అయినా నీ ప్రార్థన జవాబు వచ్చే వరకు, నీ కుటుంబంలో సమస్యలు తీరే వరకు, నీ కుటుంబంలో ఉన్న శోధన విడుదల అయ్యే వరకు నువ్వు ప్రభును బతిమాలుతూనే ఉండాలి ఆయన పాదాల దగ్గర. ఇది 5వ మాట. 6వ మాట మనం చూద్దాం. ఆజ్ఞకు లోబడిన వాడు సమృద్ధి వస్తుంది. చూద్దాం చూడండి. ఆజ్ఞకు లోబడినప్పుడు సమృద్ధి వస్తుంది. ఈమె ఎవరంటే లూకా సువార్త 4:28 చదవండి. చదువు 4:28. అమ్మా ఎన్నో వచ్చింది చదువుతున్నారా? 25 చదువమ్మా. ఏలియా దినములలో 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతట గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలు అనేకులు విధవరాలు ఉండినను ఏలియా సిదోన్లో ఉన్న సారెపతు అను ఆ ఊరిలో ఉన్న విధవరాల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఇక్కడ మనం చూస్తే ఎవరు చెప్పండి అమ్మా? ఒక విధవరాలు. ఈమె ఇశ్రాయేలు రాలు కాదు. ఈమె ఎవరు చెప్పండి? ఈమె ఒక అన్యురాలు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయానికి ఒకసారి వద్దాం చూడండి. కష్టకాలంలో కూడా, కష్టాల్లో దేశమంతా కరువు ఉంది. ఆ దేశంలో కరువు ఉన్నప్పుడు చూద్దాం చూడండి. మొదటి రాజుల గ్రంథం 17:10 నుంచి చదువుదాం చూడండి ఒకసారి రండి. పిండియు అప్పమైన పదమూడవచ్చు. అప్పుడు ఏలియా ఆమెతో భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయుము. చిన్న అప్పము, మొదటి అప్పము నాకు చేయవాలి. అంటే ఆజ్ఞకు లోబడిన స్త్రీమా. ఎవరికి ఆజ్ఞకు చెప్పండి? ఎవరు ఆజ్ఞమా? ఏలియా ఆజ్ఞకు లోబడింది. ఏమని లోబడిందమ్మా? మొదట అయ్యా మాకు ఈరోజే లాస్ట్, ఇంకా రేపటికి మాకు ఏం లేదు, మేమే చావుకు దగ్గరగా ఉన్నాం, మేమే బ్రతుకుదామని ఆశ లేదు, మాకే ఆశలు లేవు, మాకే భోజనం లేదు, రేపటికి మాకే తినడానికి ఏమీ లేవు, నీకేమి పెట్టాలో మేము అన్నట్టుగా ఉంటుంది. అయ్యా మాకే లేదు అంటే ప్రభు ఏలి అంటున్నాడు, అమ్మ మొదట అప్పం నాకు చేసుకొనిరా అని అంటాడు. మొదట అప్పం చేసుకొని వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఎవరు ఆజ్ఞ చెప్పి? దేవుడు చెప్పాడు. ఇక్కడ ఎవరు చెప్పినారు? ఏలినే చెప్తాడు. అలాగే ఈరోజు సేవకులు ఎవరికని చెప్పామనుకో, ఈ పాస్టర్ డబ్బులు కొరకు వచ్చినారు అనుకుంటారు. కడుపు బతుకుదేరు కోసం మాకు ఒకరోజు ఒక ఇంట్లోకి పోతే మేము డోర్ కాని నిలబడింది ఆమె, ఇప్పుడు లేదు కానీ డోర్ కాని నిలబడి ఇంట్లోకి రానియలేదు ఆమె మమ్మల్ని. ఎందుకు వచ్చి కాను కోసం వచ్చినట్టుగా ఫీల్ అయిపోయింది. అసలుకి ఎన్నో కష్టాలు ఆ ఇంట్లో దేవుడు తీర్చాడు, ఎన్నో మేలు ఆ ఇంట్లో చేశాడు. ఊర్లో కూడా మంచి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, చాలా కష్టాల్లోంచి వచ్చారు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో ఆ ఇంటికి పోతే మాకు డోర్ కాని నిలబడింది ఆమె, ఎందుకు వచ్చాడు ఈ సేవకుడు అన్నట్టుగా. అలాంటి సిచ్యువేషన్లు కూడా మేము ఎదుర్కొన్నాం. కానీ ఈమె జీవితం చూస్తే ఏలియా ఎలాంటి పరిస్థితి ఏమి ఎలా చెప్పండి. ఒకరోజు అంటే ఒక పాస్టర్ గారికి ఒక విశ్వాసి ఒక విధవరాలుగా ఒక ఆమె ఉండేదంట. చాలా పీసినరితనంతో ఉండేదంట. అస్సలకి ఏమాత్రం కూడా ఆమెకు ఒక ప్లాట్ ఉండేదంట. దేవుడు ఆమెతో మాట్లాడిండమ్మా, ఆ ప్లాట్ తీసుకుపోయి గుంటూరులో మ్యాథ్యూస్ బాబు అయ్యగారు ఉంటారు, ఆయనకి ఇచ్చేయమన్నాడంట దేవుడు. ఆమె సంఘస్థురాలే, ఏ రోజు కానుక ఏదు పెద్దగా దేవునికి ఎప్పుడు ఇవ్వని మనిషి. ఆమెతో ప్రభు మాట్లాడిండంట. ఎప్పుడైతే ఆమెతో కదా ఏ సేవకుడితో ఆమెతో మాట్లాడినప్పుడు తెల్లారి ఒకరోజు ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉందంట. అయ్యా రాత్రి అంతా దేవుడు నన్ను నిద్రపోనియలేదయ్యా, నా ప్లాట్ ఇచ్చేయమంటుండు, నాకేమి ఇవ్వాలని మనసు లేదు, అయినా దేవుడు ఏమంటుండయ్యా అని చెప్పాగానే ఈయన అప్పటికి ఎన్నో రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభా చర్చికి చర్చికి స్థలం కొనుక్కోవాలని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్లాట్ ఇచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకుపోయా చర్చి కట్టిడంట. చూడండి, ఇవ్వని మనుషులను కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆ కార్యం. ఇక్కడ చూడండి, ఈమె చావుకు దగ్గరగా ఉంది, ఈమెకి తినడానికి ఆహారం లేదు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కష్టకాలంలో కూడా ఆ దేశమంతా కరువు ఉంది, కానీ విశ్వాసానికి పరీక్ష. మొదట అప్పం అడిగాడు, సేవకుడు చెప్పిన మాట నమ్మిందా లేదా? ఎవరు చెప్పిన మాట నమ్మింది? అమ్మా మొదట అప్పు నాకు చేసుకున్న సేవకుడు చెప్పిన వెంటనే ఆ మాటకు లోబడింది. ఆ మాటకు లోబడి ఏమని పొందింది? ఆమె కరువులో పోషించబడింది, ఏలియా కూడా కరువులో పోషించబడ్డాడు. ఆమె కష్టాలు తీరినాయి, ఏలియా కరువు కూడా దేవుడు ఏం చేశాడు? దేవుడు తీర్చాడు. కాబట్టి ఆమె కష్టకాలంలో కూడా ఆ దేశం మంది ఇశ్రాయేల్ అందరికి కరువు ఉంది, కానీ ఈమె కరువు లేదు. ఎవరికేమా?
సారిపోతే ఒక విధవరాలు. కాబట్టి మనం దేవునికి ఎప్పుడైతే ఇస్తామో దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని ఆజ్ఞకు మనం సమృద్ధిగా పొందాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే కరువు కాలంలో కూడా ఏమో దేవునికి ఇచ్చింది కాబట్టి సమృద్ధి అయిన ఆశీర్వాదం ఏమో జీవితంలో దేవుడు ఇచ్చాడు. ఇది 6వ మాట. చివరి మాట మనం చూస్తే ఫిలాతు భార్య చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. చివరికి వచ్చేసాను. చివరి మాట. దేవుని నుండి హెచ్చరిక పొందిన స్త్రీ ఈమె. మత్తయి సువార్త 27:19 చదవండి. అతని భార్య పంపాను. ఇప్పుడు చూడండి, ఆమెకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంది? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరి గురించి చెప్తుంది? యేసు ప్రభు వారిని శిలువకు ఆయన భర్త ఎవరు? ఫిలాతు. ఆ ఫిలాతు శిక్ష న్యాయ తీర్పు ఎదుట ఉన్నాడు, శిక్షించడానికి రెడీగా ఉంటే దేవుడు ఆమెకు ఒక కళ చూపించాడు. ఎవరు చెప్పండి? ఒక అన్యురాలు. దేవుడు చూడండి, అన్యులతో కూడా దేవుడు మాట్లాడతాడు. క్రైస్తవులతోటే మాట్లాడాడు దేవుడు. అన్యులతో కూడా దేవుడు ఏమిస్తాడు? కళలు ఇస్తాడు. కళల ద్వారా ఏం మాట్లాడుతున్నా? ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, ఆయన ఏ తప్పు చేయలేదు, నాకు దేవుడు రాత్రి మాట్లాడని ఆమె భర్తకు ఒక లెటర్ ఇచ్చి పంపించింది. చెప్పిందా లేదా? అంటే దేవుని చేత హెచ్చరించబడిన స్త్రీ. బైబిల్లో మనం చూస్తే ఫిలాతు కూడా ఆమె భర్త చెప్పినప్పుడు భయపడ్డాడు, కానీ ప్రజలకు ఏమైపోయాడైనా లొంగిపోయాడు. ఏం లొంగిపోయాడు? శిక్ష అమలు చేసేసాడు. కాబట్టి బైబిల్లో అబ్రహాము జీవితంలో కూడా దేవుడు అన్యులతో మాట్లాడాడు. చూడండి, ఆదికాండం చివరి మాట చూద్దాం. దేవుడు అన్యులతో కూడా మాట్లాడతాడు. ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. దేవుడు అన్య జనులతో కూడా కళల ద్వారా మాట్లాడాడు. పాత నిబంధనలు, కొత్త నిబంధనలు కాదు, పాత నిబంధనలో కూడా 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. అబీమెలెకు నొద్దకు వచ్చి చేర్చుకున్న స్త్రీ. చూడండి, ఎవరిని హెచ్చరిస్తున్నాడు దేవుడు? ఇతను ఒక అన్యుడు రాజు అబ్రాహాం భార్యను తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఎవరిని గద్దిస్తున్నాడు చెప్పండి? దేవుని పిల్లలకు నష్టం కలిగితే అన్యులను కూడా ఏం చేశాడు? దేవుడు గద్దిస్తున్నాడు. అంటే కళ్ళ ద్వారా మాట్లాడుతుండా లేదా? కొత్త నిబంధనలో ఫిలాతు భార్యతో దేవుడు మాట్లాడా, నీతిమంతుల జోలికి నువ్వు పోవద్దు. పాత నిబంధనలో అబ్రాహాం భార్యను తీసుకెళ్ళినప్పుడు కూడా దేవుడు అన్యులతో కూడా ఏం చేస్తున్నాడు? ఈ రాజు అన్యుడు తప్పు చేద్దామని తీసుకొచ్చుకున్నాడు భార్యని. ఎవరు? అబ్రాహాం భార్యని. కానీ ఆ సమయంలో దేవుడు గద్దించినప్పుడు వెంటనే అతను తప్పు చేయకుండా అబ్రాహాం భార్యని అప్పచెప్పేస్తాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? కొత్త నిబంధనలు స్త్రీతో మాట్లాడు, పాత నిబంధనలో రాజుతో మాట్లాడాడు. అలాగే యోసేపుకు కొత్త నిబంధనలో యోసేపుతో కూడా కళల ద్వారా మాట్లాడాడు. ఏం మాట్లాడు చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. అతడు సంగతులను గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ కలిగింది. అంటే దేవుడు స్వప్నాల ద్వారా ఎవరితో మాట్లాడుతున్నాడు? అప్పటికి ఆమెను రహస్యంగా వదిలేద్దాం అనుకుంటున్నాడు. రాత్రి అంతా ఆలోచిస్తూ ఉన్నాడు. అతను నీతిమంతుడు అంట. ఎందుకు అందరి మందిలో తప్పు చేస్తే ఆ రోజుల్లో ఏం చేయాలా? పబ్లిక్లో రాళ్ళతో కొట్టి చంపాలి. ఎవరైనా గర్భవతి అయిందనుకో ఆ రోజుల్లో స్త్రీలకి ధర్మశాస్త్రం చెప్తుందంటే పెళ్లి కాకముందే ఆమె గర్భవతి అయితే ఏం చేస్తారు చెప్పాలన్నా? రాళ్ళతో కొట్టి చంపాలా. ఈయనకు అందరి ముందు పబ్లిక్ తన భార్యను ఏం చేయలేడు, అందరి ముందు అవమానపరచబడ్డాడు. నీతిమంతుడు ఏంటంటే అందరి ముందు అవమానపరిచేవాడుగా కాకుండా ఉంటున్నాడు. ఎవరు? యోసేపు. రహస్యంగా ఈమెను వదిలేద్దాం అనుకుంటు, విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిందంటే వారికి పెళ్ళినట్టే లెక్క. అప్పుడు రహస్యంగా వదులుదాం అనుకున్నప్పుడు రాత్రి స్వప్నాల ద్వారా, కళల ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యోసేపుతో మాట్లాడుతున్నాడు. యోసేపుతో మాట్లాడింది కాక భయపడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అంటాడు. అంటే దేవుడు కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఫిలాతు భార్యతో కళతో మాట్లాడాడు, యోసేపుతో కళలతో మాట్లాడాడు, పాత నిబంధనలో అన్యులతో కూడా కళలో మాట్లాడాడు. కాబట్టి దేవుని హెచ్చరిక చేయబడిన స్త్రీ. కాబట్టి ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు చెప్పండి? 7 అరగంటలో ముగించాము. కాబట్టి మొదటి మాట మనం ఒకసారి చూద్దాం. మొదటి మాట చూద్దాం. చూడండి, అవమానపరచబడిన స్త్రీ ఏంటంటే ప్రజల మధ్యలో
అవమానం పొందుకున్న స్త్రీ. కాబట్టి మనుషుల చేత తక్కువ చేయబడినప్పటికీ దేవుని కృపతో ఆమెను పైకి లేవనెత్తాడు. ఎక్కడ ఏ మనుషుల మధ్యలో తృణీకరించబడిందో, అవమానపడిందో, తక్కువ చేయబడిందో వారి మధ్యలోనే దేవుడు ఆమెను పైకి లేవనెత్తాడు. నువ్వు ఎవరి మధ్యలో తక్కువ చేయబడుతున్నావో దేవుడు వారి మధ్యలో నిన్ను పైకి లేవనెత్తునుగాక. అలాగే ఏమో స్తుతే దేవుని వాక్యము ఏం చెప్పండి, దేవుడు ఆలస్యం చేసిన దేవుని వెంబడించిందా లేదా? అలాగే దేవుని వాగ్దానాలు కూడా చూస్తే ఈమె పరిశుద్ధాత్మతో నిండుకున్నామే. ఏం నిండుకుంది? ఎవరైతే దేవుని ఆత్మచేత నిండుకుంటారో అనేకులకు ఆశీర్వాదంగా మారతారు. ఈమె ప్రవక్తినిగా కనబడుద్ది మరి ఆమె ఓరు ఎలిజబెత్ అమ్మ. అలాగే దేవుని వాగ్దానాలు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడు. ఈ మొదటి మాట. ఎలిజబెత్ అమ్మ దేవుని చేత కొనియాడబడడం గల కారణం ఏంటంటే ఏం చెప్పండి? ఏమలో ఏముంది? అవమానం పొందిన స్థలాల్లో కూడా దేవుని యందు విశ్వాసం కలిగింది, నమ్మకం ఉంది, యథార్థం ఉంది, భక్తిగా ఉన్న స్త్రీయమే. కాబట్టి మొదటి మాటలో మనం చూసాం. రెండో మాట మనం చూస్తే దేవుని చేత ఎన్నుకోబడిన ఆమె. ఎవరు ఆమె? మరియమ్మ. అమ్మ, స్త్రీలందరిలో కూడా నువ్వు ధన్యురాలు అన్నాడు యేసు. ఎవరన్నారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎలిజబెత్ అమ్మ చెప్పింది. కానీ ఆమె గురించి మనం ఆలోచిస్తే ఎందుకు ఆమె ధన్యురాలు అయిందంటే లోకంలో ఉన్న స్త్రీలందరిలో కంటే కూడా యేసయ్య ఆమెలోకి జన్మించాడు కాబట్టి ఆమె ధన్యురాలు. కాబట్టి యేసయ్య ఎవరిలోకి వస్తాడో, ఎవరైతే వాక్యాన్ని వింటారో, వాక్య ప్రకారం నడుచుకుంటారో వారికంటే ధన్యులవుతారు. నువ్వు దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే మరియమ్మ కంటే ధన్యురాలని యేసుప్రభు చెప్పాడు. మరియమ్మ కంటే నువ్వు ఆశీర్వదించబడతావని చెప్తాడు యేసుప్రభు వారు. రెండో మాట. మూడో మాట మనం చూస్తాము. కష్టకాలంలో భర్త కోల్పోయిన యవన ప్రాయంలో దేవుని వదిలిపెట్టకుండా, కష్టాలలో కూడా దేవా నాకు ఎందుకు ఇంత నష్టం చేశావు, ఎందుకు నాకు ఈ కీడు చేసావు అనకుండా, కష్టాల్లో కూడా దేవుని వదిలిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఉన్నామే. ఎవరిమా? అన్న. అలాగే ప్రవక్తనిగా ఉంది. యేసుప్రభు యొక్క ఎదురు చూస్తున్న ఆ రోజులో యేసుప్రభు పుడతాడని ఎదురు చూస్తున్న ఆమె మంచి ప్రవచనంగా కనబడింది. కాబట్టి ఆ రోజుల్లో స్త్రీలు చాలా తక్కువ చూపు చూస్తారు. పురుషులు చాలా తక్కువగా బలహీనంగా చూస్తారు స్త్రీలని. కానీ తక్కువ చేయబడిన ఆ స్త్రీల మధ్యలో కూడా ఈమె దేవుని కొరకు బలంగా వాడబడింది. ఎందుకంటే దేవుని చేత ఈమె అలాంటి పరిస్థితి దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపిన ఆమె. దేవుని సన్నిధిలో ఎక్కువ కాలం ప్రార్థన చేసిన ఆమె, ఉపవాసాలు ఉన్నామే. ఈ మూడో మాట. నాలుగో మాట మనం చూస్తాము. పేతురు అత్తకు కూడా ఏమొచ్చింది చెప్పండి? జ్వరం. అంటే యేసుప్రభు ఎలాంటివాడు అంటే ప్రతి వ్యాధి పైన, రోగం పైన, మరణం పైన అధికారము కలిగిన వాడు యేసుప్రభు వారు. నాలుగో మాట. ఐదో మాట, నీ విశ్వాసం ఏం చేయాలా? కొన్నిసార్లు దేవుడు ప్రార్థన జవాబు ఇవ్వకపోయినా పట్టు విడవకుండా విశ్వాసం వదిలి ప్రభువు మౌనంగా ఉంటున్నాడు, సమాధానం ఇవ్వట్లేడు, జవాబు ఇవ్వకపోయినా దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూనే ఉంది. ఆ ఇంట్లో ఉన్న సమస్యను బట్టి. ఈరోజు నీ ఇంట్లో సమస్య ఎన్ని రోజుల నుంచి ఉన్నా, ఎన్ని దినాల నుంచి ఉన్నా, ఆ సమస్య విడుదల కలగాలంటే ప్రభు సన్నిధిలో పట్టుదల కలిగి, సమాధానం వచ్చే వరకు, దేవుడు జవాబు ఇచ్చే వరకు కూడా నీ విశ్వాసం పట్టుదల కలిగి ఉండాలి. ఇది నా ఐదో మాట. ఆరో మాట, దేవుని నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించబడాలంటే సారపతి యొక్క విధవరాలు. ఇశ్రాయేలు దేశంలో అంతటి కరువు ఉంది, కానీ సేవకుడిని పోషించడం ద్వారా ఆమెను దేవుడు ఏం చేశాడు? ఆమె కరువులు, ఆమె కష్టాలన్నీ తీర్చాడు. ఈమె ఆరో మాట. ఏడో మాట ఏం చెప్పండి? దేవుని నుండి హెచ్చరిక పొందింది. ఏడో మాట. ప్రార్థన చేసుకుందాం. ఈ 7 రకాలైన స్త్రీలు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ 7 రకాల స్త్రీలు దేవుని చేత కొనియాడబడిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, ప్రార్థన పరులు, విశ్వాసం కలిగిన వాళ్ళు. ఇందులో అన్యులు కూడా ఉన్నారు. అలాగే దేవుని చేత నమ్మకంగా భక్తి కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఉన్నారు. మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ 7 స్త్రీలను మా ముందుకు తీసుకొని వచ్చావు ప్రభా. తండ్రి, వాక్యం మీది ప్రజలు నీవారు నాయన. విత్తబడిన వాక్యం నా ప్రభా నీ ప్రజల హృదయాలను నాటబడినట్లుగా, ఫలించినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, కష్టాల్లో కూడా విడవకుండా ప్రభువా దేవాను కార్యాలు ఆలస్యం చేసిన, ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా ప్రార్థించే స్త్రీలుగా నీ బిడ్డలు ఉండునట్లుగా, ప్రార్థించే కుటుంబాలుగా ఉండునట్లుగా సహాయం చేయమని, విత్తబడిన వాక్యాన్ని ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.